నా పేరు వరసాల ప్రసాద్ అండి. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో ఉదయం నుంచి కూడా ప్రకాష్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టాం నేను నా అభిమానులు. సినీ నటుడు ప్రకాష్ రాజు కేరళ సాహిత్య వేడుకల్లో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినటువంటి కూలి అని చెప్పేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు నీచుడు. ఎందుకు ఈ రోజునే మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్ర కానీ, సాక్షాత్తు నారాయణుడి అవతార మూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని భారతీయ ప్రజలు, కోట్లాది ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఇంత నీచంగా మాట్లాడడం, అందునుగాక రావణ బ్రహ్మ యొక్క తోటలో పండ్లను దొంగలించడానికి వస్తే సుంకం చెల్లించాలా, పన్ను చెల్లించాలా, జిఎస్టితో కలిపి డాలర్లు కట్టాలన్నాడంటే త్రేతాయుగంలో ఈయన జిఎస్టి పెట్టాడా రావణాసురుడి దగ్గరుండి ప్రకాష్ రాజు అని నేను అడుగుతున్నాను. ఇలాంటి నీచుడు చిత్ర పరిశ్రమలో పరమ దుర్మార్గుడు అని చెప్పి మేము పేర్కొంటున్నాం. సాక్షాత్తు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గారు లాంటి మహానుభావులు శ్రీరామచంద్రమూర్తిని చూడకపోయినా శ్రీరామచంద్రమూర్తి అవతారాలతో చిత్రాలను నిర్మించి ప్రజల హృదయాల్లో దేవుళ్ళ నిలిచినటువంటి పరిశ్రమ అది చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్ర పరిశ్రమలో ఇలాంటి నీచుడు ఉన్నాడు కాబట్టి చిత్ర పరిశ్రమకి శ్రీరామచంద్రమూర్తి అయినా, శ్రీరామచంద్రమూర్తి మీద గౌరవం ఉన్నా, దేశ ప్రజల మీద గౌరవం ఉన్నా వెంటనే సినీ నటుడు ప్రకాష్ రాజుని చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని చెప్పి మా నినాదం. పరిస్థితిలోనూ కూడా చిత్ర పరిశ్రమ వెంటనే ప్రకాష్ రాజుని బహిష్కరించకపోతే అతన్ని ఏ సినిమా పెట్టి తీసినా సరే జనం చూడరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శాంతియుతంగా దేవాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రకాష్ రాజు మాటలు వెనక్కి తీసుకోకపోయినా, క్షమాపణ చెప్పకపోయినా నేను ఆమరణ నిరాహార దీక్ష రామ సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి రాముల వారి సన్నిధిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా భక్తుల సహకారంతో.